నేను వెళ్ళినప్పుడు మంచం మీద ఎవరూ లేరు నాన్నా. ఆపరా రే. తులసి లాంటి భార్య నీకు దొరకడం అదృష్టం రా. దాన్ని మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా? చచ్చా, తులసిని మోసం చేయడం ఏంటి నాన్నా? మత్తు నాన్న, మత్తు. ఎంత మత్తైనా సరే నేను తప్పు చేసేవాడిని కాదు నాన్నా. నిజంగానే మంచం మీద లక్ష్మి లేదు నాన్నా, ఒట్టు. ఏ విషయము గుర్తులేని వాడికి ఈ విషయం ఎలా గుర్తుందిరా? అందుకే కదా నాన్న నేనేం తప్పు చేయలేదని చెప్పేది. అది సర్లేరా, మరి తెల్లారది నీ పక్కన ఎలా ఉందిరా? పోనీ నువ్వు వెళ్ళేటప్పుడు పైకెళ్ళావా? పోనీ నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు పైకెళ్ళావా? వచ్చేసరికి నువ్వుంటే అది మాత్రం నీ పక్కన ఎలా పడుకుంటుంది? అంటే వెంకటలక్ష్మి అలాంటి తప్పు చేసే పిల్లానా? మాట్లాడవే. అది తప్పు చేసే మనిషా? మరెలారా? నిందపడే అవకాశం ఎలా వచ్చింది? దీనికి పరిష్కారం ఏంటి? చూడరా, గుర్తుకు రావడం లేదు అనడం కాదు. మీ అమ్మ నిన్ను పెళ్లిపీటలెక్కించేలోపు గుర్తు తెచ్చుకో. వరుసగా పార్టీ నుంచి జరిగిన సంఘటనలన్నీ అలా ఒకటి తర్వాత ఒకటి ఆలోచించుకో. బాగా గుర్తు తెచ్చుకో. లేకపోతే నీ జీవితం, తులసి జీవితం నాశనం అయిపోతాయి. జాగ్రత్త. ఏంటి తులసి ఇక్కడ నిలబడ్డావు? ఇప్పుడే మీ ఇంటికి వెళ్తే అంకుల్ మీరు నిన్న అనగా మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు అని, మరొక 10 నిమిషాల్లో వస్తారు, ఫోన్ చేశారు అని చెప్పారు. సరే తర్వాత కలుద్దాం అనుకున్నాను. మళ్ళీ వచ్చేది 10 నిమిషాల్లోనేగా, కలిసి వెళ్దాంలేని ఆగాను. లోపల కూర్చోకపోయావా? ఫోన్ మాట్లాడుతున్నాను. మినిస్టర్ గారు ఏమన్నారు? పోలీసుల్ని ఎంత పెట్టి వెతికిస్తున్నా రాహుల్ జాడ తెలియడం లేదు. వాడంటే అందరికీ చాలా ప్రేమ. ముందు చాలా కోపం తెచ్చుకున్నాను. తర్వాత నేనంతా వివరంగా చెప్పాక దుర్గమ్మ వాళ్ళని పోలీసులతో ఇంట్రోగేట్ చేయిస్తావా అని అడిగాడు. పోలీసులు ఇంట్రోగేషనా? మీరేమన్నారా ఆంటీ? ప్రసాద్ గారి పరువు పోతుంది, ఆదిత్య డిపార్ట్మెంట్లో ఉన్నాడు, దుర్గమ్మ అవమానంగా ఫీల్ అవుతుంది, తను చాలా ప్రెస్టేజ్ ఉన్న మనిషి, తన్ని బాధ పెట్టడం, ఆ ఫ్యామిలీ పరువు తీయడం మంచి పని కాదని, అలా చేయడానికి కూడా తులసి ఒప్పుకోదు అని నేను వద్దు అన్నాను. మంచి పని చేశారంటీ, చాలా థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా? మన అనుకున్నప్పుడు శ్రమ అనిపించదు. మా అత్తయ్య మిమ్మల్ని అంతలా అవమానించినా, మీకు తనని అవమానించే అవకాశం వచ్చినా పెద్ద మనసుతో ఆలోచించారు. మా పరువు మీ పరువుగా భావించి ఇంట్రోగేషన్ వద్దు అని చెప్పారు. అదే మా అత్తయ్య అయితే, తనలా మనం కూడా అయితే తను మనం అన్న తేడా ఎలా తెలుస్తుంది? అయినా తను తప్పు చేసినప్పుడే కోపం వస్తుంది, కానీ తనంటే కోపం లేదుగా, శత్రువుగా భావించవుగా, పగ ప్రతీకారం అనవుగా. తన మీద నాకు అలాంటి ఉద్దేశాలు ఎందుకుంటాయి ఆంటీ? అత్తయ్య నాకు అమ్మ లాంటిదే. ఏవో చిన్న చిన్న పొరపొచ్చాలు, దూరాలు, అంతేకాని శాశ్వత శత్రుత్వం ఏమీ లేదు. అమ్మని కూడా చాలా కాలం సొంత చెల్లెలాగే చూసిందంట. చాలాసార్లు చెప్పుకుని మురుస్తుంటుంది. ఇప్పుడు దూరం అయిపోయిందని బాధపడుతుంది. ఈ దూరాలు అపార్థాలు చెరపాలనే నా ఆరాటం, నా తపన. ఆ ప్రయత్నంలోనే ఈ కష్టాలు. ఆలోచన మంచిదైతే ఈ కష్టాలు అడ్డవేం రావు. దుర్గమ్మ తన పంతాన్ని వీడితే అంతా ఆనందమే. అది నిజమే ఆంటీ. సమస్యలు తొలగిపోతే, అందరూ ఒకటైతే అంతకన్నా కావాల్సిందేమీ లేదు. ముందు ఈ పెళ్లి నాపాలి. రాహుల్ దొరికితే చాలా వరకు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దొరికితే కాదంటీ, వాడికి ఆ రాత్రి గుర్తుకు రావాలి. అప్పుడే పరిష్కారం. ఎందుకు తులసి? ఇప్పటికీ నేను వాడిని అనుమానించలేకపోతున్నాను. లేదా అంటే తప్పు కావాలని చేయలేదు.
అదొక పరిస్థితి, జరిగిపోయింది అంతే. ఇవాళ కాకపోయినా రేపైనా దొరుకుతాడులే. తను పెళ్లిలోపే దొరకాలంటే, లేకపోతే ప్రయోజనం ఉండదు. ఆ లక్ష్మి హెయిర్, కోట్ బటన్ ఉన్నాయి కదా, ఆ, నువ్వు ఈ లోపు DNA టెస్ట్ చేయించు. ఆ హెయిర్ లక్ష్మిదే అని, దాని రక్తాన్ని పరీక్ష చేయించి ఆదిత్యకి సంబంధం లేదని నిరూపించైనా ఆపొచ్చు కదా. అవునా ఆంటీ, మీరు చెప్పింది 100% కరెక్ట్. మీరు ఫ్రెష్ అప్ అయి ఉండండి, నేను గంటలో వచ్చేస్తాను. వస్తాను ఆంటీ. అలాగే తులసి. నరసింహ, 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 ఏంటి దుర్గమ్మా? ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఏ పని చేయకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే ఏం పట్టనట్టు ఉంటే ఎలా? పైగా ఏంటి అని అడుగుతున్నావా? ఆడపిల్ల తండ్రివి, ఇలాగైనా అడిగేది? అది కాదక్క, అన్ని బాధ్యతలు నువ్వే తీసుకున్నావని తీరుబడిగా తిరుగుతున్నట్టున్నాడు అన్నయ్య. నువ్వేం ఊది రాజయ్యకి తల్లి. నేనేం తీరుబడిగా లేను. లక్ష ఆలోచనలతో సతమతమవుతున్నాను. కట్నాలా కానుకలా ఉభయ ఖర్చులు అక్కే భరిస్తుంది కదా. ఇంకా నువ్వెందుకు సతమతమవడం, బుర్ర బద్దలు కొట్టుకోవడం? ఏంటో ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఇక్కడెలా పరాయి పంచం చెయ్యాల్సి రావటం ఏంటో అని నా బాధ. అలాగా అయితే పదండి, మంగళగిరి వెళ్దాం. అక్కడ ఆకాశం అంత పందిరి వేసి, భూదేవంత అరుగు వేసి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసి మండలం మండలం భోజనం పెడుతూ గాని. ఇదేదో బాగుందన్నయ్యో. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అన్నట్టు. పదండి పదండి, పద పిన్ని. ఏమ్మా, ఈ ఎగదోత వ్యవహారమే వద్దంటున్నా. మరి ఓ ఫీల్ అయిపోతున్నారు కదా. నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ నువ్వు మాత్రం పుల్లలు విరవకో. అది పుల్లలు విరవదు కానీ నువ్వు వెళ్ళి పనులు చూడు. అలాగే దుర్గమ్మా. అమ్మా, అసలు నీకు ఇంకో ఆలోచనే లేదమ్మా? అవునమ్మా, ఆలోచించమ్మా. నా భవిష్యత్తు గురించి ఆలోచించు. నా ఇష్టం తెలిసిన దానివే కఠినమైన నిర్ణయాలు తీసుకుని జీవితకాలం కన్నీళ్లు మిగిల్చొద్దు. ఇష్టపడేగా దాన్ని చేయి పట్టుకున్నావు, ఇప్పుడేంటి అల్లుడు? ఏయ్, అలా పిలవకు, నాకు అసహ్యంగా ఉంటుంది. ఏంటి దుర్గమ్మ ఇలా అంటున్నాడు? పేట్ల మీదకి వచ్చాక ఇలాగే నా కొంప ముంచడు కదా. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, నేనున్నానుగా. పెళ్లి ఏర్పాట్లు చూడమంటోంది నేను, పెళ్లి చేసే బాధ్యత కూడా నాది. అమ్మా, ఎన్నిసార్లు చెప్పినా నమ్మవేంటి? ఆది నుంచి నువ్వు పాడే పాట విని 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 విసుగు పుట్టింది. దానికి మంగళం పాడాలంటే నీకు మాత్రం మంగళ స్నానం చేయించాల్సిందే. నాకిక వినే ఓపిక లేదురా. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. లక్ష్మి జీవితం నాశనం అవడం నాకు ఇష్టం లేదు. అసలు నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదమ్మా. అయితే బాధ్యుడెవరో చెప్పు. నాకెలా తెలుస్తుంది? నాకు తెలీదు. అందుకే దాని పెళ్లి నీతో తప్పనిసరి. నమ్మి వచ్చిన దానికి ఇదే న్యాయం. అది కాదమ్మా. చెప్పింది చాలరా, ఇక నేనేం వినదలుచుకోలేదు. ఇది కరెక్ట్ అయిన మాటే దుర్గా. నువ్వేంటి ఇంకా నిలబడి చూస్తున్నా? వెళ్ళు. అలాగేనమ్మా, అలాగే. అల్లుడు, అలాగే అలాగే అలాగే. నువ్వు పదరా. అమ్మా, ఎక్కడికమ్మా? అబ్బా పదరా, రా అమ్మా, రా. ఏంటిది? ఓసే వెంకటలక్ష్మి, ఏమైందే? దుప్పటి నిండా కప్పుకుని అలా పడుకున్నావు. పొద్దు పైకొచ్చిందే, లేకవే. ఏయ్ ముసలి, నా ఒంట్లో బాగాలేదు, పడుకో నువ్వు. ఒంట్లో బాలేదా? ఏమైంది? జ్వరం ఏమైనా వచ్చి చచ్చిందా? జ్వరం లేదు, ఏమీ లేదు.
నెల తప్పిన పిల్ల కదా అలాగే ఉంటుంది. జ్వరం వచ్చింది నానమ్మ. చూడు. అయ్యో 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 ఇప్పుడు జ్వరం ఏంటే? అసలే అవతల వైరస్ అంటున్నారు. శుభమా అని మేము నీకు మంగళ స్నానం చేయిద్దామని వచ్చాం. నీ బతుకు నువ్వే కల్లలు చేసుకుంటున్నావేంటే? ఎహే ఆపండి. మంగళ స్నానం చేయిద్దామని వచ్చారా? అవునే తల్లి, జ్వరం అనేసరికి నా గుండెల మీద బండ పడినట్టయింది. అసలు ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందంటావా నానమ్మ? అదేంటి అలా అడుగుతున్నావు? ఆ తులసి ఇంట్లో లేకుండా తిరుగుతూ ఉందంటే అనుమానం వేస్తుంది. అదేదో భారీ ప్లాన్ తోనే ఉంది అనిపిస్తుంది. అదిప్పుడే ఆదిత్య బావ తప్పు చేయలేదు, రాహులే తప్పు చేస్తుంటాడని గట్టిగా వాదిస్తుంది. ఇంకా ఎంత రచ్చ చేస్తుందో, ఏ ప్రమాదం నెత్తిన తెచ్చి పెడుతుందోనని భయంగా ఉంది నానమ్మా. అదేం రచ్చ చేసినా మన దుర్గ సాగనివ్వదు. దాని మీద చాలా కక్షతో ఉంది. అన్నింటికీ మించి నీ కడుపులో ఉన్న నలుసే సాక్ష్యం. దుర్గ సపోర్టు మనకు ధైర్యమే. మరే మనసులో ఏ అనుమానం పెట్టుకోకుండా ముందు మంచం దిగవే. చాలా సార్లు దాని చేతుల్లో దెబ్బలు తిన్నదాన్ని. నా భయం నాది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అది అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది నానమ్మా. దాని గురించి ఏం కాదులే. మేమంతా లేవా? మమ్మల్ని అందరినీ కాదని అదేం చేయగలదే? అసలైన వాళ్ళు దాని వెనకాలే ఉన్నారు కదా. అసలైన వాళ్ళు అంటే మావయ్య, ఆదిత్య, రాహుల్, ఆ రాహుల్ వాళ్ళ అత్తయ్య మావయ్య. అబ్బా, ఆదిత్య మన దుర్గను కాదని పోలేడే. దాని సమర్థత నీకు తెలియదు నానమ్మా. అది ఎవరినైనా మార్చేస్తుంది. దాని మొహం. అది నన్నెప్పుడూ సరిగ్గా చూడలేదు. ఇప్పుడు చూపిస్తా ఈ రంగమ్మత్త అంటే ఏంటో, నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. సరే ముందు నువ్వు లేచురా. రావే రావే లే రావే ముందురా. పెళ్లికి ఒకే ఒక్క రోజు టైం ఉంది. ఇంతవరకు రాహుల్ అచ్చుకి తెలియలేదు. అసలు ఈ ఊళ్ళో ఉన్నాడా లేదా అనేది కూడా అర్థం కావడం లేదు. డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి అవసరమైతే ఫోర్స్ పెంచమని అడగాలి. ఇది మన పర్సనల్. ఎలా అడుగుతాం ప్రసాద్? ఈ విషయంలో మినిస్టర్ గారు సీరియస్ గా ఉన్నారన్నావు కదా. ఒకవేళ పారిపోయాడనుకో ఫోర్స్ పెంచేద్దాం. ఇది మంచి ఐడియానే. అన్నయ్యతో నేను మాట్లాడతాను. రాహుల్ అంటే అన్నయ్యకి చాలా ఇష్టం. అందుకే నా మీద అలా ఫైర్ అయ్యాడు. మావయ్య, దాక్షాయిని ఆంటీకే ఆ పని అప్పచెప్పి మనం ముందు వాడి ఫోన్ ట్రేస్ చేసే పనిలో పడాలి. అది బెటర్. ఫోన్ ట్రేస్ అయితే మన పని ఈజీ అవుతుంది. ఈలోగా మనం బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా తీసుకోవాలి. ఏంటి తులసి, అదేదో హిమోగ్లోబిన్ టెస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నావు. డిఎన్ఏ టెస్ట్ జరగడమే కష్టం. అయినా రిపోర్ట్స్ అంత తేలిగ్గా రావు. అవి తీసుకోవడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, చాలా టైం కూడా పడుతుందమ్మా. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిద్దాం మామయ్య. మినిస్టర్ అంకుల్ ఉన్నారు కదా, పైగా మనకి ఫేవర్. రాహుల్ అంటే ప్రేమ. రిపోర్ట్ తొందరగా రప్పిద్దాం. ఏ ఆంటీ, ఏమంటారు? అన్నయ్యతో ఏ పనైనా నేను చేయిస్తా. నేను అడిగితే అన్నయ్య దానికి నో అనడు. విన్నావా మామయ్య? అందరం తలో వరకు డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. రాహుల్ని వెతికే బాధ్యత నాది. ఫోర్స్ పెంచే బాధ్యత నాది. మినిస్టర్ గారితో ఏ పనైనా నాది. సోనా ట్రేసింగ్ నేను చూస్తాను గానీ ఆ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసే బాధ్యత నీదేనమ్మా. బ్లడ్ శాంపిల్ అంత ఈజీ కాదు కదా మామయ్య. అది నా వల్ల ఏది కాదమ్మా. పైగా నేను ఇన్వాల్వ్ అయితే దుర్గకి అనుమానం వస్తుంది. ఓకే, నాకు వదిలేయండి, నేనే చూస్తాను. రాహుల్ని ట్రేస్ చేస్తే, వాడికి విషయం గుర్తుకొస్తే, వాడి చేత నిజం చెప్పిస్తే అసలు డిఎన్ఏ అవసరమే ఉండదు. రాహుల్ నేనే అని ఒప్పుకున్నా అత్తయ్య అసలు ఒప్పుకోదు. అందుకోసం సాక్ష్యం కావాలి. డిఎన్ఏ కంపల్సరీ. అన్ని రకాలుగా ట్రై చేద్దాం. ప్రతిదీ అవసరమే. డిఎన్ఏ వస్తే రాహుల్ దొరక్కపోయినా ఆదిత్యకు సంబంధం లేదు అని ప్రూవ్ చేయొచ్చు, వాదించొచ్చు.
ఆ పెళ్లి కూడా వాయిదా వేయించొచ్చు. తులసి 100% కరెక్ట్. అదెప్పుడు కరెక్టే. చాలా షార్ప్గా ఆలోచిస్తుంది. స్మార్ట్ గర్ల్. నా గురించి ఎందుకులే మామయ్య, ముందు పని చూద్దాం, టైం లేదు. నువ్వు బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయి. ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉంటాను. సరే, ముందు మనం బయలుదేరదామా? ప్రసాద్, ఎందుకైనా మంచిది దుర్గతో ఒకసారి మాట్లాడదాం. ఏ విషయం? పెళ్లి వాయిదా వేయించే విషయం. అది మొండిది. ఇది అయ్యే పని కాదు కానీ అస్సలు ఒప్పుకోదు. పైగా దాని కోరిక తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తుంది. తప్పు చేయని ఆదిత్యకి ఈ పెళ్లి పెద్ద గిఫ్ట్. అదే తప్పించాలి. ఎలాగైనా ఆదిత్య తప్పు లేదు అని ప్రూవ్ చేయాలి. ఆదిత్య బంగారం, శ్రీరామచంద్రుడు. ఆ రాముడు తండ్రి మాట జవదాటాడు, వీడు అమ్మ మాట జవదాటాడు. భగవంతుడా, ఏనాడు ఎవరికి ఏ అపకారం తలపెట్టిన వాళ్ళం కాదు. అందరి ఆనందం కోరుకున్న వాళ్ళమే. మాకెందుకిన్ని కష్టాలు పెట్టావు? మమ్మల్ని ఎన్ని పరీక్షలు పెట్టినా నా కూతురి కాపురం నిలబెట్టు తండ్రి. దేవుడా, ఏం పూజలో ఏం ప్రార్థనలో ఎంత నమ్ముకున్నాం, ఎన్ని పూజలు చేశాం, ఎన్ని వ్రతాలు చేశాం. ఇదా ఫలితం? మనల్ని ఇలా నా బాధ పెట్టడం ఇదేం న్యాయం? ఆయన్నేమన్నంటే దేవుణ్ణి అనొద్దు అంటారు. మనల్ని ఇలా క్షోభ పెడుతూ ఉంటే ఎలా అనకుండా ఉంటాం? నమ్మకం ఎలా కలుగుతుంది? అయ్యో, ఏం మాట్లాడినవి? ఆయన నేనేం అనడం లేదు, మన బాధ చెప్పుకుంటున్నా. ఎందుకీ మౌనం అని ప్రశ్నిస్తున్నా. ఆయన్ని ఆయన నిరూపించుకోమంటున్నా. మనసున్న దేవుడే అయితే అసలు పరిస్థితిని ఇంతవరకు తెచ్చేవాడా అని అంటున్నా. భగవంతుడా, బాధ భరించలేక అలా అంటున్నారు. క్షమించు తండ్రి. అతయ్య, అతయ్య, ఎక్కడతయ్య తులసి? ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. పిచ్చెక్కేలా ఉంది. ఏమైంది ఆదిత్య? అయిపోతున్నా అతయ్య. అవతల పెళ్లి పనులు మొత్తం అయిపోతున్నాయి. ఆ నరసింహ పందిరి సామాన్లు తీసుకురావడానికి వెళ్ళాడు. అమ్మేమో మంగళ స్నానాలు, పెళ్లి కొడుకుని చేయడాలు ఇవన్నీ అంటుంది. నాకు నరాలు చిట్లిపోతున్నాయి అతయ్య. ఈ పెళ్లి ఎలా అయినా ఆపుతుందని తులసి వీర నమ్మకం. ఏమవుతుందో అర్థం కావడం లేదు. అసలు ఎటు తిరుగుతుందో అర్థం కావట్లేదు. అది రాహుల్ని వెతికే పనిలో ఉంది. రాహుల్ 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 ఆ క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి మా క్యారెక్టర్స్ కన్ఫ్యూజన్లో పడ్డాయి. ఈ తులసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. దాన్ని ప్రేమించినట్టు నటించరా ఏదో రహస్యం ఉంది అని నన్ను ఊబిలో దించింది. ఇప్పుడు ఆ బురద నేను కడుక్కోలేక చస్తున్నా. అమ్మ దాంతో పెళ్లి అని ఫిక్స్ అయింది. నా యువతల ప్రాణాలు పోతున్నాయి అత్తయ్య. అయ్యయ్యో, ఏం మాటలు రావి? అదే అర్థం కావడం లేదు అత్తయ్య. అంత అయోమయంగా ఉంది. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. నాలో నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. భయపడకురా, దీనికి అంతటికీ కారణం ఆ రాహులే అని తులసి నిరూపిస్తానంటోందిగా. ఎప్పుడు అత్తయ్య? ఇంకెప్పుడు? దాంతో పెళ్ళైన తర్వాత? ఆ లక్ష్మితో రాహుల్ నిజం చెప్పేదాకా నువ్వు ఈ సమస్య నుంచి బయటపడలేవు ఆదిత్య. తులసి ప్రయత్నం అంతా అదే కదా. అంతా మత్తులోనే ఉన్నారండి. మత్తు మత్తు నా మత్తు దిగిపోయింది అత్తయ్య. అరే నేను కాదని చెప్తున్నాను కదా.
దుర్గమ్మ నమ్మటం లేదు, వాళ్ళిద్దరికేమో గుర్తు రావటం లేదు. ఇలా చూడాదిత్య, తులసి సాధిస్తుంది. ఇది దాని జీవిత సమస్య, అందుకే అది అంతలా శ్రమిస్తుంది. నువ్వేం ఆవేశపడకు, కాస్త ఓపిక పట్టు. దేవుడి మీదే భారం వేద్దాం. దేవుడు తప్పకుండా దాని ప్రయత్నానికి సహకరిస్తాడు. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళనత్తయ్య, అసలు అక్కడ నేను ఉండలేకపోతున్నాను. అలా అనకాదిత్య, నువ్విక్కడే ఉంటే పొద్దున మమ్మల్ని బజారుకి ఈడుస్తుంది. 10 మందిలో పలుచన చేసి మా పరువు తీస్తుంది. మేమే ఏదో చేస్తున్నామని తిట్టిపోస్తుంది. ఇలా చూడు, పెళ్లిలోపు ఎలాగైనా రాహుల్ని తులసి పట్టి తీరుతుంది. నన్ను నమ్మరా? వెళ్ళమ్మా, ప్లీజ్ వెళ్ళరా.